థర్డ్ షో స్టాపర్ ఆఫ్ ది ఈవినింగ్. ఎస్, ధన్య బాలకృష్ణ గారు. హాయ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చిన ఎస్టీమ్డ్ గెస్ట్స్, థ్యాంక్ యూ. మీ ప్రెషియస్ టైంని వదులుకొని మా కోసం అమరావతి టీంతో స్పెండ్ చేయాలనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. మై బిగ్గెస్ట్ హగ్ అండ్ లాట్ ఆఫ్ లవ్ టు సంజన గారు. ఒక ముగ్గురు హీరోయిన్ ఉన్న సినిమాకి వచ్చి నేను యాంకరింగ్ చేస్తా అనేది హీరోయిన్స్కి పడదంటారు చూడండి, ఆ ఒక స్టేట్మెంట్ ఈ రోజుకి అది యూ హ్యావ్ క్లోజ్ దట్ ఆర్గ్యుమెంట్ అనమాట. థ్యాంక్ యూ. ఇట్ టేక్స్ అ లాట్ ఫర్ అ హీరోయిన్ టు కమ్ అండ్ సే నేను ఓకే ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా ఏంటి నేను చేస్తానని చెప్పారు కదా, అది మీ గొప్పతనం. అండ్ ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేశారు. ఇంకా నెక్స్ట్ నేను కూడా చేయొచ్చు ఎవరికైనా. సో ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. యూఆర్ సో స్వీట్. అశ్విన్ నాకు 10-12 years నుంచి పరిచయం. థ్యాంక్ యూ అశ్విన్ ఫర్ కమింగ్ హియర్ టుడే. అశ్విన్ ఏంటంటే ఓంకార్ గారు రాముడు అంటే అశ్విన్ నిజంగా లక్ష్మణుడు లక్షణాలే ఉంటాయి ఆయనకి. ఆయన ఓంకార్ గారు అఫీషియల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే ఈయనైతే అన్అఫీషియల్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నమాట. సచ్ అ స్వీట్ హార్ట్ అండి. చూడ్డానికి స్ట్రాంగ్గా ఉంటాడు, మనసు మాత్రం చాలా సాఫ్ట్. అండ్ ఎవరికి ప్రాబ్లం వచ్చిన సెట్లో రాజుగారి గది నుంచి చూస్తున్నాను, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేను సాల్వ్ చేస్తాను, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని కూర్చొని 1-on-1 కూర్చొని మాట్లాడడం, మా ప్రాబ్లమ్స్ వినడం, మాకు హెల్ప్ చేయడం. నేను ఎక్కువ అంటే 1-2 yearsకి ఒకసారి ఏదో మాట్లాడతాం, కానీ ఆయన చాలా ప్యూర్ హార్ట్ అబ్బా. ఏం చెప్పినా అలా సెల్ఫిష్ కాదు అసలు, చాలా సెల్ఫ్లెస్ మనిషి. అండ్ మా కోసమే మాట్లాడతాడు, మా మంచికే చెప్తాడు. సో హీస్ సచ్ అంటే రోజు మాట్లాడుకోలేదు కానీ హీస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అని నాకు ఉంది. థ్యాంక్ యూ అశ్విన్, యూఆర్ సచ్ అ స్వీట్ హార్ట్ ఫర్ కమింగ్. సో సినిమా గురించి అమరావతికి ఆహ్వానం చెప్పాను నేనన్నా. చాలామంది నా కళ్ళు చూసి మీరు అంటే చాలా రొమాంటిక్ సినిమాలు చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ట్రెడిషనల్ సినిమాలు చేస్తే బాగుంటుంది, మీ కళ్ళు చాలా బాగుంటుంది అన్నారు. జీవికే గారు ఒక్కలే వచ్చి మీ కళ్ళు చాలా బాగుందండి, మీరు హారర్ సినిమా చేయాలన్నారు. సో స్వీట్ ఆఫ్ హిమ్ టు థింక్ ఆఫ్ మీ ఫర్ దిస్ రోల్. ఆయన ఈ డైరెక్టర్స్ జర్నీ చాలా కష్టం అండి ఇండస్ట్రీలో. బట్ ఒక్క తిరుపతి ఆ మెట్లు ఉంటుంది కదా, అది ఎక్కినట్టు ఉంటుంది. అది ఇట్స్ అ బిగ్ టాస్క్. దాంట్లో ఫస్ట్ అడుగు పెట్టేశారు ఈ సినిమా ద్వారా. కానీ ఒక స్టెప్ వెనక ఆయనకున్న కష్టాలు, ఆయనకున్న డిసప్పాయింట్మెంట్స్, ఆయన ఎన్నో ఆఫీసెస్ తిరుగుంటారు, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఆయన ఎప్పుడు స్మైల్ చేస్తుంటారు, కానీ ఆ స్మైల్ వెనక చాలా పెయిన్ ఉంది అని నాకు తెలుసు. అండ్ నాకు ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, కంట్రోల్, ఆ కామ్. నేను ఫస్ట్ రాజారాణి సినిమాలో అట్లీ గారితో వర్క్ చేసినప్పుడు నాకు ఇదే లక్షణాలు కనిపించాయి యాక్చువల్లీ. సో యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ రియలీ బిగ్ జీవికే గారు. నాకు నిజంగా అట్లీ గారు ఉన్న క్లారిటీ ఇక్కడ కనిపిస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ నన్ను మీరు ఈ రోల్కి అనుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. శంకర్ సార్, ఆయన కావాలంటే ఆ పోస్టర్లో మనందరినీ చిన్నగా చేసి ఆయన మాత్రం పెద్దగా చేసుకోవచ్చు. అది ఆయన కాల్. ఆయన ఏది డిక్టేట్ చేస్తే అదే జరుగుతుంది ఇక్కడ. కానీ ఆయన హీ సో ప్రాక్టికల్, సో లాజికల్. ఏం వర్క్ అవుతుంది ఈ సినిమాకి, ఏం వర్క్ అవ్వదు, మనం కరెక్ట్గా హీరోయిన్స్ వాళ్ళ కాన్సెప్ట్ మీద వెళ్దాము, ఇక్కడ హీరోయిన్ అలా కాకుండా క్యారెక్టర్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాము, ముగ్గురు హీరోయిన్స్ ఉంటే వాళ్ళనే పెడదాము అని ప్రతి చోట మమ్మల్నే చూపిస్తున్నారు. సో హీ సచ్ అ స్వీట్ హార్ట్. ప్రభాకర్ సార్, ఒక హారర్ సినిమా తీయడానికి చాలా కష్టం, చాలా షార్ట్స్ ఉంటాయి, ఇట్స్ ఎక్స్టెన్సివ్ వర్క్ ఫర్ అ కెమెరామ్యాన్ ఎస్పెషలీ. బట్ ఉన్న డేస్ కన్నా తక్కువ డేస్లో షూట్ చేసి మమ్మల్ని అంత అందంగా చూపించారు. సచ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, సచ్ అ టాలెంటెడ్ డిఓపి అండ్ సచ్ అ కైండ్ మ్యాన్. ఆయన చేసిన పెద్ద యాక్టర్స్ని చూశారు, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశారు. ఆయన మాతో పాటు హ్యాపీగా అలా హాయిగా కలిసి వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. పద్మనాభ్ గారు, సూపర్ మ్యూజిక్, ఎక్సలెంట్. ఒక హారర్ సినిమాకి మ్యూజిక్ వేయాలంటే పెద్ద ఛాలెంజ్ అది చాలా చాలా బాగా కంపోజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. ఎడిటర్ గురించి చెప్పాలి. హనుమాన్ సినిమా ఎడిట్ చేసిన మన సాయి గారు. సో ఒక హారర్ సినిమాకి ఇప్పుడు ఆయన చేశారంటే దాని అవుట్పుట్ మీరు ఊహించుకోవచ్చు. సో
ఇలా చాలామంది మన ఈపీ టీంలో అనిల్ గారు కానీ, నా మేనేజర్ కృష్ణ గారు కానీ, నా స్టాఫ్ హరి కానీ, రాజు, వెంకీ, వీళ్ళందరూ ఇదంతా కలిపి ఇట్స్ అ ఫ్యామిలీ ప్రాజెక్ట్. సో డెఫినెట్లీ అమరావతికి ఆహ్వానం విల్ టెర్రరైజ్ యూ, విల్ గివ్ యూ గూస్ బంప్స్, విల్ కీప్ యూ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ ఫర్ ష్యూర్. చాలా జెన్యూన్ ఎఫర్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ. అంటే పెద్ద మెసేజ్ ఉంది అలాంటి ఏం కాదు, మస్తు ఉంటుంది సినిమా. ఒక 2 hours హ్యాపీగా అలా ఎంటర్టైన్ అవుతూ వెళ్ళొచ్చు. అండ్ నేను ఎప్పుడు చెప్పింది ఇదే, సినిమా నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ. Save the best for the